వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నోటిఫికేషన్లో భాగంగా నవోదయ విద్యాలయ సమితి విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో స్వయం ప్రతిపత్తి గల సంస్థ పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం భారత ప్రభుత్వంచే విడుదలైన నోటిఫికేషన్ ఏంటో చూద్దాం. 2026-27 విద్యా సంవత్సరానికి ఎంపిక పరీక్ష మరియు జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతిలో ప్రవేశం కోసం ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుచున్నాయి. దరఖాస్తు చేయుటకు చివరి తేదీ 29/7/2025. ఇక్కడ సాధారణ అంశాలు చూస్తే ప్రతి జిల్లాలో కోఎడ్యుకేషన్ రెసిడెన్షియల్ స్కూల్ బాలురు బాలికల కోసం ప్రత్యేక హాస్టల్స్ ఉన్నాయి. ఉచిత విద్య మరియు వసతి. సో మైగ్రేషన్ స్కీమ్ ద్వారా విస్తృత సాంస్కృతిక మార్పు, క్రీడలు, ఆటలకు ప్రోత్సాహం ఉంది. ప్రత్యేక అంశాలైతే నాణ్యమైన విద్య, ప్రత్యేక దృష్టి, జేఈఈ మెయిన్స్, 2025 విద్యార్థుల్లో వచ్చిన అర్హతలు ఇక్కడ ఇచ్చారు. విద్యార్థులు ఎంతమంది అర్హత సాధించారు అని చెప్పేసి, నీట్ 24లో ఎంతమంది విద్యార్థుల్లో ఎంతమందికి వచ్చింది ఇచ్చారు. బోర్డు తరగతి 10th మరియు 12thలో ఉత్తమ ఫలితాలు కూడా ఉన్నాయి. ప్రవేశం కోరే అభ్యర్థులు జేఎన్వి పనిచేస్తున్న అదే జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లోంచి 25-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్నవారు మరియు అదే జిల్లా వాసులైతే అభ్యర్థులు అర్హులవుతారు. ప్రభుత్వము గుర్తింపు పొందిన పాఠశాలల్లో 3 మరియు 4 తరగతి ప్రతి తరగతిలో పూర్తి విద్యా సంవత్సరం చదివి మరియు ఉత్తీర్ణులైన విద్యార్థులు 1/5/2014 నుండి 31/7/2016 మధ్య 2 తేదీలు జన్మించిన వారు అర్హులవుతారు. ఇప్పుడు ఇక్కడ రిజర్వేషన్ చూస్తే ఒక జిల్లాలో కనీసం 75 సీట్లు గ్రామీణ ప్రాంతాల అభ్యర్థుల ద్వారా భర్తీ చేయబడతాయి. ప్రభుత్వ నియమాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు దివ్యాంగ అభ్యర్థుల కోసం రిజర్వేషన్. బాలికా విద్యార్థుల కోసం సీట్లలో కనీసం 1/3 వంతు రిజర్వ్ చేయబడి ఉన్నాయి. పరీక్షా తేదీ సమ్మర్ బౌండ్ జేఎన్వీలు 13 డిసెంబర్ 2025, వింటర్ బౌండ్ అయితే జేఎన్వి 11 ఏప్రిల్ 2026లో. రిజిస్ట్రేషన్ వివరాల కోసం అయితే https://navodaya.gov.in సంప్రదించండి. అవసరం ఉన్న పిల్లల కొరకు ఈ సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.